2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శ్రీకాంత్ గారు. హలో నాగరాజ్ గారు. తోడబుట్టిన అక్క చెల్లెలు కానివ్వండి, లేదంటే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండా బ్రదర్స్ ఆస్తిని గనక, అంటే తండ్రి ఆస్తిని గనక ఎవరికైనా అమ్మేస్తే ఎటువంటి కేసులు వర్తించే అవకాశం ఉంటుంది? చాలామంది ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఆల్రెడీ కట్నం ఇచ్చేసి ఉంటారు కదా, ఇంకా దాంట్లో ఇచ్చేదేముంది చేసేదేముంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. బట్ పాపం వీళ్ళకి ఆ అవగాహన కూడా కనీసం వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్కి కూడా తీసుకురారు. ఆ, అటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ఏ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి కేసులు వర్తించే అవకాశం ఉంది, ఎందుకు అలా జరుగుతుంది జనరల్గా? ఇందులో అసలు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవేర్నెస్ ఉండదు. మీరు అన్నట్టు బాగా చదువుకున్న వాళ్ళకి కూడా నాకు ఇందులో వాటా ఉంది అనేది మర్చిపోతారు. ఒకసారి పెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఆ ఇంటితో సంబంధం లేదు, ఇంకా ఆ ప్రాపర్టీస్తో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆడపిల్లలు ఫస్ట్ నుంచి మన హిందూ సాంప్రదాయం ప్రకారం అట్లా ట్యూన్ అయి ఉన్నారు. బట్ వేరేన్ యాక్చువల్లీ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం పిల్లలు అందరూ ఎలిజిబుల్. ఇది ఫర్ ద ఫాదర్స్ ఆర్ ఫర్ ద పూర్వీకుల ఆస్తికి పిల్లలు అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు జీవించి ఉంటే ఎలిజిబిలిటీ రాదు. వాళ్ళ తనంతరం పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ ఈక్వల్గా వాటా వస్తుంది. ఓకే, ఈ విషయం చాలామందికి అమ్మాయిలు కన్ఫ్యూజన్లో ఉంటారు. అమ్మాయిలు అసలు మాకు వస్తుందా రాదా, ఓకే ఇంక నేను ఇటు సైడ్ వచ్చేసాను కదా మ్యారేజ్ అయ్యి, ఇంకా అది ఉన్నా ఏదున్నా అది మా అన్నలకో తమ్ముళ్ళకో అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ అది రాంగ్ అండి. అది ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది. దెర్ ఇస్ అ జెండర్ ఈక్వాలిటీ ఇన్ పార్టిషన్. ఓకే. సో ఇది తెలియక చాలామంది వాళ్ళ ఆస్తులు కోల్పోతుంటారు. చాలామంది కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి తెలియక కోల్పోతూ ఉంటారు. ఈ మధ్య వీడియోస్, మన వీడియోస్ వల్ల దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగి లాయర్స్ని అప్రోచ్ అవుతున్నారు. చాలామంది 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత వస్తారు. వచ్చి మాకు తెలియదు సార్, మాకు ఇప్పుడే తెలిసింది, మాకు కూడా వాటా వస్తుందని అని చాలామంది కొన్ని ఏళ్ళ తర్వాత వస్తారు. వాళ్ళ పిల్లలు పెద్దవి వాళ్ళు చెప్తారు, అమ్మ నీకు తాత దగ్గర నుంచి ఆస్తి రావాలి, నీకు రాలేదు, నీకు తెలీదు అని పిల్లలు తీసుకొని వస్తారు. చాలామంది మా దగ్గరికి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళ రియాక్షన్ అది ఎప్పుడో అయిపోయింది కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు వచ్చావు అంటే వీళ్ళకి అసలు అది నమ్మశక్యంగా కూడా అనిపించదు. చాలామందికి ఇప్పుడు 45-50 ఇయర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సార్ ఇది ఇట్లా జరిగిపోయింది, నాకు తెలీదు, మా పిల్లలు పెద్దయిన తర్వాత నాకు చెప్పారు అనేసి అప్పుడు కూడా అప్రోచ్ అవ్వచ్చు. టైం అయిపోయింది, ఏజ్ అయిపోయింది, దానికి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఉల్టా కొంతమంది మీకు అంత కట్నం ఇచ్చారు, కట్నం ఇచ్చి పెళ్లి చేసాము, నేను కూడా ఇచ్చేసామని చెప్పేసి మాట్లాడే తోబుట్టులు ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయి నాగరాజు గారు. ఒకటి ఫేర్గా కట్నం ఇచ్చినప్పుడు ముందే ఆ అమ్మాయికి చెప్పి, ఇదిగో అమ్మ నీకు ఇంత ఇస్తున్నాము, అది కట్నం అని కూడా మనం ప్రస్తావించకూడదు, కానీ ఇదిగో నీకు ఇంత ఇస్తున్నాము, ఇంక ఫర్దర్గా ఇందులో నీకు వాటా రాదు, ఇదేదైనా అమ్మేస్తే నాకు నీ దగ్గర నుంచి ఎన్ఓసి లాగా కావాలి అని చెప్పి రెలింక్విష్మెంట్ డీడ్ అని ఒకటి ఉంటుంది. ఏ అమ్మాయి అయినా వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తి వద్దు అనుకుంటే ఆ పుట్టింటి వాళ్ళు రెలిక్విష్మెంట్ డీడ్ ఒకటి రాయించుకోవాలి. రాయించుకుంటే కొనేవాడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను మీ దగ్గర ఆస్తి కొంటున్నానండి నాగరాజ్ గారు, మీకు సిస్టర్స్ కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీ సిస్టర్స్ దగ్గర నుంచి ఎన్ఓసి ఉందా లేదా, రెలిక్విష్మెంట్ డీడ్ ఉందా లేదా చూసి నేను కొనుక్కోవాలి మీ దగ్గర. మీరు అమ్మేస్తున్నారు కదా అని నేను కొనేకూడదు. మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ చూడాలి నేను, మీకు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెక్ చేయాలి, అందరికీ సమతమా కాదా, అందరూ ఒప్పుకుంటున్నారా లేదా, అందరూ సైన్ పెడుతున్నారా లేదా చూసి నేను కొనాలి. నేను కూడా బుడబుడ ఏదో మీరు తక్కువగా అమ్మేస్తున్నారు అని నేను కొనేస్తే అది నాకు కూడా రాదు, అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది. ఇది చాలామంది అక్క చెల్లెలకి తోడబుట్టిన వాళ్ళకి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ వీడియో త్రూ వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకుంటారని నేను అనుకుంటాను. చాలామందికి అవేర్నెస్ లేదు, ఇప్పటికీ అవేర్నెస్ లేదు. ఇక్కడి నుంచి బాగా చదువుకొని ఫారెన్లో ఉన్న అమ్మాయిలకు కూడా అవేర్నెస్ లేదు. మీరు ఫారెన్లో ఉన్నా ఇక్కడ మీ ఆస్తులు మీకు వాటా ఉంది అన్న విషయం మర్చిపోకూడదు. చాలామందికి అవేర్నెస్ లేదు. అన్నదమ్ములు కూడా అలాగే సైలెంట్గా ఉంటారు. కొంతమంది చెప్తారు, నీట్గా ఇచ్చేస్తారు వాళ్ళ వాటా, కొంతమంది ఇవ్వని వాళ్ళకి వీళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి 100% మీకు మీ వాటా మీకు వస్తుంది చట్ట ప్రకారం. ఎలా సార్ అంటే ఒకవేళ అమ్మేశారే అనుకోండి, ప్రీవియస్ వీడియోలో మీకు ఒక మాట అన్నారు మీరు, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ మీద కూడా కేసు పెడతారు, కేసు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా నిందకి అర్హతలు. ఏ చట్టం కింద అది వస్తుంది? పార్టిషన్ సూట్ కింద జనరల్గా ఎవరైనా కూడా పార్టిషన్ సూట్ కింద వేసుకొని వాళ్ళ పార్టిషన్స్ హద్దులు తీసుకోవాలి కోర్టు నుంచి గొడవలు లేకుండా. ఓకే, లేదు ఒకవేళ చెల్లెళ్ళకి అక్కలకి చెప్పకుండా
వాళ్ళు ఒకవేళ సేల్ డీడ్ చేయించేసుకుంటే ఆ సేల్ డీడ్ని వీళ్ళు క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని టైటిల్ డిక్లరేషన్ కూడా వెళ్ళాలి వీళ్ళు. అంటే ఇది నాది అని చెప్పి వాళ్ళు కూడా డిక్లరేషన్ వేసుకోవచ్చు. ఫర్దర్ పార్టిషన్ అడగాలి వీళ్ళు. ఓకే, సో అది హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ సర్టిఫికేట్లో మా పేర్లు ఉన్నాయి, మా వాటా ఇంత ఇందులో రావాలి, కానీ మాకు తెలియకుండా అమ్మేశారు, ఆ కొన్నవాడు కూడా ఏమి కనుక్కోకుండా కొనేసుకున్నాడు అని చెప్పి ఈ అమ్మిన వాళ్ళు అన్నదమ్ముల పేరు మీద రెస్పాండెంట్స్ అంటే వీళ్ళేంటి కంప్లైనెంట్స్ ఉంటారు. ఓకే, వీళ్ళందరూ రెస్పాండెంట్స్ ఉంటారు. ఓకే, ఈ అన్నదమ్ములతో పేర్లతో పాటు కొనుక్కున్న పేర్లు కూడా 4-5 పేర్లు కూడా అందులో యాడ్ చేసి కేసు వేస్తారు. కేసు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి కోర్టులో న్యాయమూర్తి ముందు చెప్పాలి. నువ్వు ఎందుకు అమ్మేవని అడుగుతారు, నువ్వు ఎలాగ ఉన్నావు అని అడుగుతారు. అక్కడ స్టార్ట్ అవుతుంది కేసు. ఆ తర్వాత స్లోగా కొంచెం టైం పడుతుంది, బట్ స్లోగా 100% వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, ఎస్. ఇందులో చీటింగ్ లాగా పెట్టే కేసులు ఏమైనా ఉన్నాయండి? అంటే ఇలా చీట్ చేశారు అట్లా అన్నట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్, తప్పకుండా అండి. ఇదే కేసులో 420 చీటింగ్ కేసు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని కూడా వేయచ్చు. ఓకే, క్రిమినల్, సివిల్తో పాటు క్రిమినల్ కూడా వెళ్ళచ్చు. నేను ఫోన్ చేసినప్పుడు నన్ను ఇట్లా తిట్టాడు, అరిశాడు అని చెప్పేసి క్రిమినల్ ఇంటిమిడేషన్కి వెళ్ళచ్చు, ఎక్స్టార్షన్కి వెళ్ళచ్చు, చీటింగ్ కేసుకి వెళ్ళచ్చు, సివిల్ కేసెస్తో పాటు క్రిమినల్ కేసెస్ కూడా వెళ్ళచ్చు. ఒకవేళ అంటే ఇంట్లో పేరెంట్సే ఇందులో కూతురికి ఎటువంటి ఆస్తిలో వాటా హక్కు లేదు అనేటువంటి ఒక్కొక్క వీడియోను లేదంటే విల్లో కనుక ఉందనుకో, విల్లు రాసిస్తే ఇంకా కూతురికి కానీ కూతురికి కూడా రాసిచ్చేయచ్చు విల్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదరు మదరు ఉన్నారు. ఓకే, అందులో ఫాదరు మదరు కలిసి ప్రాపర్టీ ఉందనుకోండి, కలిసి విల్లు రాస్తారు. సపరేట్గా ఉంటే ఎవరి విల్లు వాళ్ళకి, నేను నా చిన్న కొడుకు ఇంత ఇస్తున్నా, లేకపోతే నా పెద్ద కొడుకు ఇంత ఇస్తున్నా, నా కూతురికి ఇంత ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళు విల్లు రాశారు అనుకోండి, గొడవ లేదు, ఈ తగాదాలే ఉండవు. ఓకే, అది టెస్ట్ మనీ విల్ అంటారు. ఎప్పుడైనా కూడా ఆస్తులకి విల్స్ రాయాలి. ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విల్ అనగానే మన తెలుగు వాళ్ళల్లో ఎక్కువగా విల్ అనగానే అయ్యో అప్పుడే రాయిపిచ్చేస్తున్నారా, నేను ఇంకా పోతా అనుకుంటున్నానా అని ఫీల్ అవుతారు. అది తప్పండి. విల్ అనేది రాయాలి. ఎందుకంటే అది మీరు ఎంతో కష్టపడిన ఆస్తి, పూర్వీకుల ఆస్తి కిందకి పిల్లలకు వస్తుంది. అది మీరు అదే ఏమీ రాయకుండా ఏదైనా ఇవాళ రేపు ఏ మినిట్లో ఏ క్షణాన ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఏదో మీతో మీరు పోతున్నారా అన్న ఫీలింగ్లో రాకుండా, మీరు అంతా మంచిగా ఉన్నప్పుడు, మీరు అంతా స్లోలో ఉన్నప్పుడు ఆ విల్ రాస్తే దానికి 2 విట్నెస్లు కూడా ఉంటారు. ఆ విల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డాక్యుమెంట్. విల్ అంటే ఏంటి? అది నా విల్ అంటారు. విల్ అంటే నా ఇష్ట ప్రకారం అని. అది రాసినప్పుడు మీ ఆస్తిని మీరే మీరు బతుకుండగానే మీ ఆస్తిని ఒక కరెక్ట్ రూట్లో పెట్టినట్టు అవుతుంది. సో పెద్దవాళ్ళందరూ కూడా విల్ రాయమని నేను రిక్వెస్ట్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను. ఈ పిల్లలు పక్కన పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను ముందే డిక్లేర్ చేయొచ్చా, లేదంటే వీళ్ళకి నచ్చినట్టు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్పి? అడ్వకేట్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ డ్రాఫ్టింగ్ అది అడ్వకేట్ చూస్తారు, కరెక్ట్గా రాస్తున్నారు లేదని. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులో మాట చెప్తే అడ్వకేట్ దాని ప్రకారం దాన్ని డ్రాఫ్టింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. విల్ని ఒక 2 విట్నెసెస్తో పాటు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్టర్డ్ విల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డాక్యుమెంట్. ఇంకా దాని మీద తిరుగులేదు. విల్కి సంబంధించి కొంతమంది కొన్ని డీటెయిల్స్ ఓన్లీ అడ్వకేట్ దగ్గరే ఉంచుకుంటారండి, కొన్ని డీటెయిల్స్. అవునండి. దానివల్ల ఎఫెక్టివ్ ఉండదా అండి? అలా ఏముండదండి. విల్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే, మనం పోతే ₹1 కోటి వస్తుంది, 50 లక్షలు వస్తుంది అని ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరే ఉంటుంది అది. అట్లాగే విల్లు కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనిషి పోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్కి అప్లై చేసి అది వెళ్తారో ఆ ప్రాసెస్లో ఆ క్రమాన విల్లు కూడా బయటకు వస్తుంది. సో విల్లు రాసేటప్పుడు కూడా ఒకరికి ఇద్దరికి చెప్తారు. ఓకే, ఈ విట్నెస్లు ఉంటారు కదండి ఇద్దరు, అవును, వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మనిషి పోయినప్పుడు ఆ విట్నెస్లే చెప్తారు ఈ విల్లు ఎవరి పేరు మీద రాశారు అనేసి. సో విల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డాక్యుమెంట్ అండి. ప్రతి ఆస్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విల్స్ రాసుకోవాలి, వయసుతో సంబంధం లేకుండా. అది 35 ఏళ్ళ 40 ఏళ్ళ, నా దగ్గర 25 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా విల్స్ రాసిన రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. 99 ఏళ్ళు 95 ఏళ్ళు మంచం మీద ఉన్న వాళ్ళు విల్ రాసిన ఉన్నాయి. 40 ఏళ్ళు 25 ఏళ్ళు విల్ రాసిన సందర్భాలు ఉన్నాయి. విల్ రాస్తే ఏంటంటే అదొక సెక్యూరిటీ ఫర్ ద ప్రాపర్టీ వాట్ యు హ్యావ్ ఎర్న్డ్. రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తే మళ్ళీ మీ ఆత్మ శాంతిస్తుందా? సో మీరు బతుకుండగానే అది సరిగ్గా చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇటువంటి ప్రాసెస్లోనే మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు అండి. సుమన్ టీవీ త్రూ నేను ఎప్పుడూ అవైలబుల్ ఉంటాను. అప్రోచ్ అవ్వచ్చు, మనము కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ.